సీటు మెట్లుగా చేశారు. ఎందుకంత కక్ష? నువ్వు అక్కడ అన్నావు, నేను వచ్చింది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా ఉదయగిరి అని ఒక ఇది ఉంది. 300 గుళ్ళు ఉండేవట అక్కడ. ఒక్క గుడి సరి అయినటువంటి విధానంలో ఉందేమో, ఒక్కసారి వెళ్ళిరా. నేను ఇంకొక ప్లేస్ చెప్తా, అక్కడికి వెళ్ళు. అక్కడ నీకేం కనిపించిందో నాకు చెప్పు. వజూఖానా అంటే అదే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా మసీదులో. ఒక మసీద్ చెప్తా ఓ, ఆ వజూఖానా మొత్తం మెట్లన్నీ కూడా ఈ దేవాలయాల రాళ్ళు. నువ్వు ఎక్కడో నార్త్కు పోతున్నావు, సౌత్లో ఏంది రా. ఒకసారి హంపి విజయనగరం చూడు, కడుపు రగిలిపోద్ది. అసలు ఎంత రాక్షసత్వం కాకపోతే ఒక అందమైన శిల్పాన్ని చేతితో కుట్టి ఇప్పుడు దాన్ని నాశనం చేయాలనేటటువంటి మనస్తత్వం ఉంటుందమ్మా. రాక్షసత్వం కాదు, మనిషిలో ఉండే రాక్షసత్వం కాదు. అందాన్ని అందంగా ఆరాధించలేని, అందాన్ని అందంగా స్వీకరించలేనటువంటి దౌర్భాగ్యపు మానసిక స్థితి అది. నువ్వు చూడనా, చూస్తే తెలుస్తుంది. హంపి విజయనగరాలని రాళ్ల గుట్టలు అయినా సరే అద్భుతమైన శిల్ప సంపద ఇంకా పగిలిపోయి కూడా వాటి అందాలను వెదజల్లుతూ ఉంటాయి. మీరు చిత్రకారుడు కాబట్టి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. చాలా గుళ్ళు శ్రీకాకుళం సైడ్ కానీ, విజయనగరం లేదంటే తమిళనాడులో, కర్ణాటకలో ఎటు వెళ్ళినా కూడా కొన్ని గుళ్ళ పైన ఆడవాళ్ల బొమ్మలు ఉంటాయి. అవి కైండ్ ఆఫ్ అటైర్ తో కూడా, కొన్ని శృంగార భంగిమలతో కూడా కొన్ని. అంత బాధపడుతూ అడుగుతా ఆడపిల్లవు కాబట్టి అంతే కదా. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది, ఎందుకు అలా చెక్కాల్సి వచ్చింది ఆ కాలంలోనే? గుళ్ళు ఒక ఎడ్యుకేషనల్ సెంటర్స్ అమ్మా, ఎడ్యుకేషనల్ సెంటర్స్ అవి. నీకు అక్కడ నీకు అనిపిస్తుంది, నాకు ఒక తల్లి తండ్రి చేస్తున్నటువంటి సృష్టి యజ్ఞం కనిపిస్తుంది. బట్ అలా అర్థం చేసుకునే కాంటెక్స్ట్ లో ఎంతమంది ఉంటారు? నువ్వు చెప్పడంలే, ఎందుకు చేయరు? రైట్ అమ్మాయి, నేను అది నిషిద్ధమైందా అనేది మే నాట్ బి. చెప్పమ్మా, నువ్వు ఆ ప్రశ్న అడిగావు కదా, నిషిద్ధమైందా చెప్పు. కాదు. మరి కానప్పుడు నువ్వు అక్కడ నిషిద్ధాన్ని ఎందుకు చూస్తున్నావు? నువ్వు పిల్లల్ని కనలా? అవునా కాదా? దాన్ని నిషిద్ధం అంటూనే నువ్వు ఇంటికాడ ఆ నిషిద్ధాన్ని చేస్తున్నావు. అక్కడ చూడాలనుకుంటావు, అక్కడ చూస్తే ఏమో నీకు అది నిషిద్ధం, ఇంటికాడ చేస్తే ఏమో నీకు ఇది శుద్ధం. అర్థం చేసుకుని ఆయన. అండ్ ప్రతి దాంట్లో మన వాళ్ళు పీక్స్ ని అటైన్ చేశారమ్మా. నువ్వు ఒక ఏదో అంటే ఏదో క్షణికమైనటువంటి దానిగా తీసుకోవాలా అంటే లెట్ మీ టెల్ యూ, దాని మీద శాస్త్రాలు రాశారు మన వాళ్ళు. ఆడవారిని పురాణాల్లోనే అలా చూపించారా? ఆ గోడల మీద శిల్పులు చెక్కిన ఆ శిల్పాల్లో కూడా అలా చూడటం వల్ల సమాజంలో ఎక్కడ నీకు అవన్నీ ఉండవు. అంటే ఆ చరిత్రకారులు అప్పట్లోనే అలా వేయటం ఉద్దేశాలు ఏంటి, ఆ పర్సెప్షన్స్ ఏంటి? అందుకే లేడీస్ ని ఇలా, లేడీస్ అని అక్కడ మగవాళ్ళు లేడా? ఉన్నాడు. ఆడదాన్ని చూస్తాయో నీకు ఇదే, ఆడవాళ్ళని చూస్తాయో లేడీస్ లేడీస్ అంటే ఉమెన్స్ ని, ఉమెన్ పర్సెప్షన్స్, ఆ రూపం తీర్చిదిద్దిన విధానం ఈ రోజుకి నువ్వు శ్రీకాకుళం వెళ్తే పైన జాకెట్ లేకుండా ఉంటారు. కేరళ వెళ్తే కేరళలో జాకెట్ లేకుండా ఇట్లా పైన, అంటే ఇప్పుడు ఇది ఒక కండవా వేసుకుంటారు. నువ్వు ఎంతసేపటికి ఆడది అనగానే ఒక థాట్ తో ఎందుకు చూస్తున్నావు? ఆడదాని చన్నులు చూసినప్పుడు నువ్వు తాగినటువంటి పాలు గుర్తుకు రావడం లేదా? అవునా కాదమ్మా? లేదు, ఆమె మర్మాంగం చూసినప్పుడు నువ్వు పుట్టినటువంటి స్థానం గుర్తుకు రావడం లేదా నీకు?
ఎంతసేపటికి మనిషి థాట్ ఏమన్నా టాయా ఆడది. ఈ దేశంలో ఆడది పవిత్రమైనటువంటి దేవత, శక్తికి స్వరూపం. అలా రాను రాను సతీ సాగమని చూసాం. భర్త చనిపోయిన ఎంబడే భార్య నందులో వేసి తగలబెట్టడం, అది మారుతూ మారుతూ కాలక్రమేణా కొన్ని నేను సతీ సాగమనం అంటే నా క్వశ్చన్, ఇట్లా రూపాంతరాలు చెందుతూ విమెన్ పైన వివక్ష సమాజంలో ఒక చిన్న చూపు. అంటే ఆడది కిచెన్ లో అట్మోస్ట్ తను కిచెన్ లో అన్ని సర్దుకోవాలి, పిల్లలకి అన్ని చక్కబెట్టాలి, జాబులు చేసుకోవాలి, ఇప్పటికీ కూడా ఇంకా మగ పెత్తనం, మగ జాతి ఆధిపత్యం కిందే ఆడది అనేది ఇంకా సమాజంలో కొనసాగుతుంది అని అనుకోవాలా? అప్పటి నుంచి అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తూ ఉన్నా ఇప్పటికీ ఇంకా అదే సిచ్యువేషన్. అప్పటి నుంచి ట్రాన్స్ఫర్ ఎక్కడమ్మా? ఈ దేశంలో ఎంతమంది రాణులు రాజ్యాలు వెళ్ళారు చెప్పమ్మా? ఝాన్సీ లక్ష్మీబాయి, అబ్బక్క, ఎంతమంది ఉన్నారు తెలుసా? దాదాపు 40 మంది రాణులు ఉన్నారు, యుద్ధాలు చేసినటువంటి రాణులు. నిజమే, కానీ ఇప్పటికీ కూడా వారిపైన డామినేషన్ చేస్తున్న స్టోరీస్ ఎన్నో ఉన్నాయి కదా, వాటిని కూడా డామినేట్ చేస్తున్న మేల్ ఫ్యాక్టర్స్ చాలా. నా ఇంట్లో మా అమ్మది నా భార్యదే పెత్తనం. నేను బయటకు వస్తే మగోడిని. అది మీ గొప్పతనం. ఏంది? అందరూ అలా ఉంటారు. నేను ఏదైనా ₹1 సంపాదిస్తే తీసుకుపోయి మా ఆవిడికి ఇవ్వాలా, నా ఖర్చులకి నేను తీసుకోవాలి. మళ్ళా ఏమండి ప్లీజ్ అండి ఏమండి ఖర్చులకు ఇవ్వండి. నేను పల్లెల నుంచి వచ్చిన వాడిని. పల్లెల్లో కూడా ఎవరికైనా ఏమన్నా పెట్టాలా అంటే ఇంట్లో ఆడవాళ్లే పెడతారు. అవును. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చెప్పినటువంటిది? ఇప్పటికే అదే నడుస్తుంది. ఇంట్లో ఆడవాళ్లే ఎవరికైనా ఏదైనా పెట్టాలన్నా, లేకపోతే ఎందుకమ్మాయి నేను ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పు. పెళ్ళైంది కదా నీకు? అంటే ఎక్కడో మనం ఉదాహరణలు తీసుకోవాల్సిన పనిలే. మీ అమ్మ అనుమతి లేకుండా, మీ అమ్మకు నచ్చకుండా, అంటే నీకు నచ్చడం అనేది ఓకే, దట్స్ ఇట్. మీ అమ్మ అంగీకారం లేకుండా మీ నాన్న నీకు పెళ్లి చేశాడా? మరి ఇక్కడే మనకి ఇన్ని ఉదాహరణలు కనిపిస్తుంటే నువ్వు ఏ కుటుంబంలోకైనా వెళ్ళు. ఎస్, అయితే నువ్వు చెప్పినటువంటి విషయంలో కొన్ని ఇవి ఉన్నాయి. ఈ దేశం మీద ఎప్పుడైతే ఈ దుండగుల దండయాత్రలు జరగడం మొదలెట్టినాయో స్త్రీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఓకే, బయట కనిపిస్తే ఎక్కడ ఎత్తుకుపోతారో అని ఇళ్లలో దాచడం మొదలైంది. అదొక్కటే కాదు, పెళ్ళైన స్త్రీలను తాకరు. అందుకని చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు, బాల్య వివాహాలు జరిగాయి. ఏమ్మా, నువ్వు ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అగ్నికి ఆహుతైనటువంటి ఆ తల్లుల్ని ఏమనాలా? వాళ్ళందరూ గుర్తుకు రావడంలా నీకు? ఆ అకృత్యాలు కనిపించడం లేదా నీకు? అటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు ధర్మంలో ఎట్లా ప్రవేశించినాయి? ఎస్, కొన్ని అనాచారాలు ఇప్పుడు ఇది నిరంతరంగా సాగుతున్నటువంటి సమాజ ప్రవాహం. ఈ కాల ప్రవాహంలో అనేకమైనటువంటి మధ్యలో వస్తూ